బులెటిన్లో డీటెయిల్ చూస్తే విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరై హస్తకళాకారులు తయారు చేసిన కళాకృతులు, వస్తువులను పరిశీలించారు. ఈ సందర్భంగా కళాకారులతో మాట్లాడారు. ఇక హస్తకళాకారులను సత్కరించి వారి నైపుణ్యాన్ని ప్రశంసించారు. వారి సమస్యలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇక ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీకి అవసరమైన ముడిసరుకు కోసం ప్రత్యేకంగా చెట్లను పెంచాలని గతంలోనే పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు. కళాకారుల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ కళను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు పవన్ కళ్యాణ్. ముఖ్యంగా ఇండిగో గురించి ఏదో మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, వారికి చాలా పెద్ద అయినా ఒక 80 వయసు సంవత్సరాలు ఉంటాయని వాళ్ళ నాన్నగారికి. వాళ్ళు చెప్తాం, మేము ఇక ఈ రంగులు మేము వేయాలి అంటే మేజర్ ఇండిగో తోటి ఒక ప్రాసెస్ చేయాలి అంటే ఆయన ఒక 70 ఏళ్ల వయసులో 60 ఏళ్ల వయసులో ఎక్కడో మళ్ళీ వేరే రాష్ట్రంకి వెళ్ళి ఆయన నేర్చుకొని ఆయన మళ్ళీ దాన్ని డైరీలో రాసుకొని మళ్ళీ వాళ్ళ పిల్లలకి సాంప్రదాయంగా ఇవ్వటం, మళ్ళీ కొద్దిమంది విద్యార్థులకు నేర్పించడం చూస్తే ఇది డబ్బుతో వచ్చే సమస్య. డబ్బు వల్ల ఏదో డబ్బు వస్తుందని కాదు, కానీ సాంప్రదాయాన్ని, సంస్కృతిని, నైపుణ్యాన్ని కాపాడాలని ఒక తపన వాటిని అలా చేయనిచ్చింది. సో అలాంటి కళాకారులు ఎంతమంది ఉన్నారు ఈరోజు మన రాష్ట్రంలో? 2 లక్షలకు పైగా కళాకారులు, 45కు పైగా హస్తకళా క్లస్టర్స్, 36 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ హస్తకళలు. దీంతో ఒక 11 జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ మనకి చాలా చాలా గర్వకారణంగా నిలిచాయి. దాదాపు 30 పైగా అవార్డుల్లో మనం దాదాపు 3వ వంతు, ఇందాక సిసోడి గారు చెప్పిన 3వ వంతు గెలుచుకోగలిగామంటే మనం ఎంత రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఎఫర్ట్ పెట్టామనేది మీకు దీనికి మనకి నిదర్శనం.